తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చను. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఆయన ప్రేమ ఎలాంటిదంటే అంతము వరకు ప్రేమించే ప్రేమ. మనుషుల ప్రేమ అప్పుడప్పుడు ఉండే ప్రేమ, అవసరమైనప్పుడు ఉండే ప్రేమ కాదు అది. కానీ మన దేవుడైతే మన కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆయన రక్తాన్ని కార్చి తిరిగి లేచి పరలోకానికి అవరోహణుడు అయిపోయినాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ యేసు ప్రభువే దూతలు చెప్పిన రీతిగా అపోస్తల కార్యములు 1:11 తిరిగి రానై ఉన్నాడు. మీరు ఏ విధంగా అయితే ఆయన పైకి వెళ్ళడం చూస్తున్నారో ఆ యేసు ప్రభువే తిరిగి వస్తారని దూతలు ప్రకటించినారు. అది అపోస్తలుల యొక్క విశ్వాసం. ఆ మాటలని వారు నమ్మినారు కనుకనే ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినారు. తన ప్రాణాలు సైతం వాళ్ళు లెక్కే చేయలేరు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం కొలిచే దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు నిజమైన దేవుడు. హి ఈజ్ ద ట్రూ అండ్ ది లివింగ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నన్ బిసైడ్ హిమ్. ఆయన పక్కన ఇంకెవరు లేనే లేరు. ఆ కారణం చేత ఆయన మనం నమ్ముకున్నాం. ఆయన ప్రేమ మన ఎడల ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ, గొప్ప ప్రేమ, ఆ తర్వాత ఎప్పుడు కొనసాగే ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ.